ఇప్పుడు మాజీ మంత్రి వివేక హత్య కేసు తీసుకుంటే కనుక ఏళ్ల తరబడి అలా కొనసాగుతూ వస్తూనే ఉంది. సునీత చాలా పోరాడుతూ ఉన్నారు. ఏంటి ఇప్పటి వరకు ఆ కేసులో నిందితులు అయినటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పటి వరకు 5-6 చనిపోయారు. దాని వెనక ఏమైనా కుట్ర జరిగిందంటూ ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరగబోతోంది? వాళ్ళ మరణం సహజమేనా? వాళ్ళు ఏదైనా చేస్తున్నారా? ఏం జరుగుతోందంటారు? అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఐదో మరణం మాత్రం సహజ మరణం కాదని పోలీసులే అంటున్నారు. దానికి సీఎం గారు కూడా అదే అన్నారు. పరిటాల రవి కేసులో కూడా ఇలాగే జరిగింది, సాక్షులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు అని. మీకు కూడా తెలుసు ఆ ఎపిసోడ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే మనం కట్టుబడి ఉన్నామండి, ఆ ఆడబడుచు సునీతకి న్యాయం జరగాలి ఏం జరిగిందో. ఎందుకంటే ఎంత దుర్మార్గులైన మనుషులు అంటే, ఆయన ఇంట్లో ఆయన సొంత బాబాయి చచ్చిపోతే నారాసుర రక్త చరిత్ర అని సంబంధం లేని వ్యక్తికి అంటగట్టిన రోత పత్రిక, విషపు పత్రిక, విషబీజాలు నాటడం తప్పితే ఆ పత్రిక వేరే తెలీదు. జర్నలిజం అనే ముసుగులో ఇక దానికి కొన్ని పదాలు వాడకూడదు మనం. అటువంటి పనులు చేసే పత్రిక సాక్షి సంబంధం లేని విషయాలు అంటగట్టింది. అయినా సరే ఆ రోజు కూడా సమయంగానే ఉన్నాడు బాబు గారు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఆ అమ్మాయి భర్త నిరికించడానికి ప్రయత్నం చేశారు, ఎన్నో చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఎవ్వరిని వదలదు. తప్పు చేసిన ప్రతి వాడు శిక్షిస్తాం. ఈ వివేకానంద కేసులో ఎక్కడో ఒక చోట సరైన సాక్ష్యం దొరుకుతుంది. ఇప్పటికే ఇక దస్తగిరి ఒక్కడే ఉన్నాడు, అతన్ని డెఫినెట్గా గవర్నమెంట్ కాపాడుతుంది. ఈ విషయంలో మాత్రం దోషులు గ్యారంటీగా శిక్షింపబడతారు. అట్లాగే కోడికత్తు సీని విషయంలో కూడా చాలా దుర్మార్గం జరిగింది. ఒక దళితుడిని అంత బాధ పెట్టి అన్ని విధాలుగా చేయటం, ఈ రాజకీయ క్రీడలో అతన్ని పావు చేసి అతని జీవితాన్ని పాడు చేయటం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. అట్లాగే మా కార్యకర్త చంద్రయ్యని, అసలు మా పార్టీకి ఉన్న గొప్పతనమే అది, కార్యకర్తల బలం. పీక మీద కత్తి పెడితే ఎవడైనా మాట చెప్తారండి. చెప్పను అన్నాడంటే ఎంత విల్ పవర్ ఉండాలండి ఆ వ్యక్తికి. నా కంఠం కోసిన తెలుగుదేశం పార్టీయే, నా జెండా తెలుగుదేశం, నా ఎజెండా తెలుగుదేశం పార్టీ అన్నాడంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి ఆ కార్యకర్తది. అందుకే భుజానికి పాడే మోసాడు మా నాయకుడు. అటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉన్నారు. ఈ పార్టీని అట్లా తయారు చేశారు రామారావు గారు కానీ, బాబు గారు కానీ, రాబోయే తరాలకి లోకేష్ గారు కానీ. పార్టీ అంటే మాకు క్రమశిక్షణ, పార్టీ అంటే మాకు ఒక ఆలంబన, పార్టీ అధినాయకుడు అంటే మాకు ఒక వేద వాక్కు ఆయన మాట. ఇలాంటివి మా పార్టీలోనే ఉంటాయి. మరి వేరే పార్టీలో ఎలా ఉంటాయో ప్రాంతం నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా బాబు గారి వెనకాల నిలబడి పనిచేసే వాళ్ళమే మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.